వెల్కమ్ బ్యాక్ గైస్. నేను వచ్చేసిన మళ్ళీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది గైస్. చక్కీ చీజ్లో సూపర్ ఫన్ ఉంటుంది, వీడియో చూడండి. వెల్కమ్ బ్యాక్ గైస్. సో మనము ఇప్పుడు చక్కీ చీజ్లకు వచ్చాము అనిహా వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి. సో ఈరోజు పిల్లలందరూ ఎంత ఎక్సైట్ అయిపోయిందంటే చక్కీ చీజ్ క్యారెక్టర్, ఐ థింక్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ మౌజ్, ఆ క్యారెక్టర్ అనిహాకైతే ఫుల్ నచ్చినాడు అనమాట చక్కీ చీజ్. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలందరూ బర్త్డే పార్టీస్ ఎవరెవరు అయితే ఉన్నారో ఒకటేసారి సెలబ్రేట్ చేస్తారనమాట, అందరు కిడ్స్వి. లైక్ ఒక 3-4 కిడ్స్ ఒకటేసారి పేరెంట్స్ అందరు బుక్ చేసుకుంటారు కదా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇదేంటంటే ఒక రెస్టారెంట్ కమ్ లైక్ అన్ని గేమ్స్ ఉంటాయి, గేమింగ్ ప్లేస్ అనమాట. రెస్టారెంట్ ఫుడ్ కూడా ఉంటుంది, అనే ఫుడ్ అంటే ఇంక మన ఇండియన్ ఫుడ్ కాదు, లైక్ పిజ్జా, సాలడ్స్, కిడ్స్కి కప్ కేక్స్, కేక్, డ్రింక్స్ అట్లా అనమాట. సో అనిహాకైతే ఫుల్ నచ్చింది. చక్కీ చీజ్ దగ్గర నుంచి జరగట్లేదు చూడండి మీరు, చక్కీ చీజ్తోనే ఉంటుంది అసలు. పార్టీ మొత్తంలో చక్కీ చీజ్ వదలలేదు. వెళ్ళిపోయేసరికి చక్కీ చీజ్ వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత అప్పుడు కొంచెం ఆడుకునే మూడ్లోకి వచ్చింది. సో పిల్లలందరూ ఏమో అటు తిరిగి అందరు సెలబ్రేట్ చేస్తుంటే అనిహా మాత్రం చక్కీ చీజ్నే చూస్తుంది చూడండి. అనిహా కూడా ఒక చిన్న చక్కీ చీజ్ లాగా కనిపిస్తుంది కదా గైస్. గైస్ ఇవాళ విరాట్ బర్త్డే ఉంది. సో ఇక్కడ కేక్ కటింగ్ ఉంది, చాలా బాగుంది. యాక్టివిటీస్ ఉంటాయి, ప్లే చేయడానికి అన్నీ ఉంటాయి. సో ఈ కేక్ చాలా బాగుంది గైస్. సో ఎవరెవరికైతే కప్ కేక్స్ అయితే ఇష్టమో ప్లీజ్ కమెంట్ చేయండి గైస్. సో కేక్ కటింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వీళ్ళకి కప్ కేక్స్, కేక్, దాని తర్వాత ఎట్లా చేస్తుంది చూడని పిజ్జా అవన్నీ సర్వ్ చేస్తారు. ఇంకా వీళ్ళు తిన్న తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తారు ఆడడము. ఇది లైక్ డాన్స్ ఫ్లోర్ అనమాట. చాలా నచ్చింది అనిహాకి, చాలా ఫన్ ఉండే యాక్చువల్లీ. పిల్లలందరూ ఎంజాయ్ చేసిండ్రు. మంచి గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయి గైస్. ఇదేంటంటే ఎవరైతే బర్త్డే ఉంటుందో వాళ్ళని ఇందులో నించోబెడతారన్నమాట. టికెట్ బ్లాస్టర్ అనమాట. ఏంటంటే టికెట్స్ పైనుంచి వేస్తారు వీళ్ళకి, వాళ్ళు అవి క్యాచ్ చేసుకోవాలి. లైక్ ఎన్ని టికెట్స్ కలెక్ట్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళకి మనం వెళ్ళేటప్పుడు ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారనమాట. లైక్ టికెట్స్ని బట్టి పాయింట్స్ ఉంటాయి అనమాట, ఈచ్ టికెట్కి ఇన్ని పాయింట్స్ అని. అట్లా ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని టికెట్స్ అట్లా హోల్డ్ చేయాలి. దాని తర్వాత లాస్ట్కి ఒక మంచి ప్రజెంట్ ఇస్తారు. బర్త్డే బాయ్కి చేస్తారు, ఓన్లీ ఎవరైతే బర్త్డేనో వాళ్ళకే చేస్తారు. ఇది మెయిన్గా చక్కీ చీజ్ ఏంటంటే బర్త్డే పార్టీస్కి చాలా లైక్ ఇట్స్ యాక్చువల్లీ మేడ్ ఫర్ బర్త్డే పార్టీస్ యాక్చువల్లీ. అండ్ గేమ్స్ కూడా చాలా ఉంటాయి, వెళ్ళొచ్చు నా బర్త్డే పార్టీ లేకపోయినా కూడా. కానీ మోస్ట్లీ అయితే బర్త్డే పార్టీస్ కోసమే డిజైన్ చేసినారు. అండ్ ఇది గేమ్స్ చాలా వెరైటీస్ ఉండే. ఓ మై గాడ్, అనిహా అయితే ఏది మిస్ చేయకుండా అన్నీ ఆడాలని అన్నీ ట్రై చేసింది, అన్నీ ఆడింది. సో ఏ గేమ్ ఆడాలన్నా మనకి కార్డ్ ఉంటుంది అనమాట, లైక్ రీఛార్జ్ చేసుకోవాలి. అది మనము అది అక్కడ ట్యాప్ చేస్తే చేస్తుంది. ఇది యాక్చువల్ బోర్డ్ గేమ్ దై. ఇట్స్ సో ఫన్. ఇవన్నీ యానిమల్స్ ప్రెస్ చేస్తే అవి మన బోట్లో వచ్చి కూర్చుంటాయి. అవును, అందుకే మేము డ్రైవ్ చేస్తాం. మాకు బోట్ అంటే చాలా ఇస్తాం. బిగ్గర్ ఇస్తాము, స్మాల్ యాక్చువల్లీ బాగుండదు. బిగ్గర్ అంటే మాకు చాలా ఇస్తాము. ఇక్కడ గైస్ మాకు చాలా పాయింట్స్ వచ్చినాయి. మాకు ఇప్పుడు చాలా పాయింట్స్ వచ్చినాయి గైస్. అండ్ కూల్, ఐఎమ్ విన్నర్ టుడే. నెక్స్ట్ గేమ్ గైస్ మేము ఆడుతున్నాం. ఇది యాక్చువల్లీ పెద్దోళ్ళ గేమ్. ఇది నా ఫేవరెట్ గేమ్ గైస్ ఎవరు. అది మస్తు ఇస్తాం నా గేమ్. అలా అయితే చక్కీ చీజ్లో అన్ని గేమ్స్ లైక్ గేమ్స్ చాలా బాగున్నాయి గైస్. సో ఇవాళ ఇంకా అంటే చక్కీ చీజ్ చాలా అంటే చాలా నచ్చింది. మళ్ళీ ఒకసారి వెళ్తే సూపర్ ఉంటుంది.
చాలా మంది పిల్లలు వచ్చారు. అసలు మీ పిల్లల్ని తీసుకురావని అప్పుడు నేను కూడా వస్తాను. అప్పుడు ఫ్రెండ్స్ వచ్చి గాయస్ మేము నా డాడీతో ఆడుతున్నాం గాయస్. మీరు ఎవరితో ఆడతారో కామెంట్ చేయండి గాయస్. ప్లాన్ చేద్దాం గాయస్. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై వీడియో అండ్ మళ్ళీ నేను వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇంకా చాలా చాలా మంచి మంచి వీడియో చేస్తాను. ఇంకా చాలా చాలా వీడియోస్ చేస్తాను. సబ్స్క్రైబ్ గాయ్స్. నేను ఈ గేమ్లో విన్నా. నాకు చాలా నచ్చింది ఈ గేమ్. అంటే ఫేవరెట్ గేమ్ బట్ నాకు నచ్చింది. సో I'm playing. యాక్చువల్లీ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అసలు అక్కడ చాలా పైన ఉందనే ఇట్లా చాలా పైన ఉంది. చాలా భయపడినాను గాయస్. ఇక్కడ యాక్చువల్లీ స్కూల్ ట్రక్ యాక్చువల్లీ కాదు గాయస్. సేమ్ బస్సు లాగా ఉంది బట్ ట్యాష్ లాగా ఉంది. సో ఈ నా ఫోటో గాయస్. ఇక్కడ ఉంటుంది చూడు ఫోటో షాట్. ఇక్కడ ఈ మెషిన్ నుంచి కిందకు వస్తాయి. ఫిజిక్కి కూడా అట్టుకోవచ్చు. దానికి ఏం స్టిక్ ఉన్నది యాక్చువల్లీ దాంట్లో. సో ఈ డిపిన్ డాట్స్ ఐస్ క్రీమ్ ఏంటంటే గాయస్, మనకి పర్ల్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ పర్ల్స్ లాగా ఉంది ఐస్ క్రీమ్. యాక్చువల్లీ ఇట్లా నోట్లో పెట్టుకోగానే ఒక పర్ల్ని ఇట్లా మంచిగా మనము అట్లా పెట్టుకోగానే నోట్లో కరిగిపోతుంది అనమాట. చాలా బాగుంది. డాట్స్ లాగా లైక్ పర్ల్స్. ఇంకా మనం పర్ల్ని నోట్లో పెట్టుకుంటే ఎట్లుంటుంది అట్లా చాలా బాగుంది. నార్మల్ ఐస్ క్రీమ్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అండ్ చాలా టేస్టీ కూడా ఉంది. ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. అనిహాకు కూడా చాలా నచ్చింది. పిల్లలందరికీ నచ్చుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా గాయస్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కూడా పర్ల్ ఐస్ క్రీమ్ ఇష్టమైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. బాయ్.